యాక్చువల్లీ తేజ సజ్జా అయితే డిఫరెంట్ స్టోరీ స్క్రిప్ట్స్ అయితే ఎంచుకుంటున్నాడు. స్టోరీస్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ జాంబీ రెడ్డి అండ్ బేబీ మూవీ అదంతా అద్భుతం. మొన్న వచ్చిన హనుమాన్ అండ్ మిరాయి మూవీస్ చెప్పాలంటే మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మూవీస్ తీస్తున్నాడు. సో దానివల్ల సినిమాలు కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. ప్రెసెంట్ అయితే తేజ సజ్జాకి సీక్వెల్ మూవీస్ మాత్రమే ఉన్నాయి, హనుమాన్ 2, ఇంకోటి మిరాయి 2. ఇప్పుడు రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ ప్రొడ్యూసర్ అయిన ఆయన అనౌన్స్ చేశాడు జాంబీ రెడ్డి 2 మూవీ చేస్తున్న త్వరలో అని అనౌన్స్ అయితే చేశాడు. ప్రెసెంట్ అయితే తేజ సజ్జా కూడా ఇప్పుడు హనుమాన్ 2, మిరాయి 2 ఇంకా జాంబీ రెడ్డి మొత్తం సీక్వెల్స్ తోనే ఉన్నాడు. జాంబీ రెడ్డి మీరు ఎవరైనా చూస్తుంటే ఒకవేళ చూడకపోతే జాంబీ రెడ్డి అయితే చూడండి. సినిమా కొంచెం చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చెప్పాలంటే మన ఇంగ్లీష్ జాంబీస్ కన్నా మన జాంబీ రెడ్డి అంటే మొత్తం రాయలసీమ జాంబీ రెడ్డి మొత్తం దింపేశారు. మంచి ఫన్ కామెడీ థ్రిల్లర్ బాగుంటది జాంబీ రెడ్డి మూవీ. ఇప్పుడు దాని సీక్వెల్ గా జాంబీ రెడ్డి 2 వస్తుందంట. జాంబీ రెడ్డి 2 మూవీ తీస్తున్నట్టుగా ప్రొడ్యూసర్ అయితే చెప్పారు. ట్రిపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ అయితే చెప్పాడు. సో నాకు తెలిసి హనుమాన్ 2 తర్వాత జాంబీ రెడ్డి 2 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ 2 జై హనుమాన్ మీద బాగా బిజీ ఉన్నాడు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చెప్పాలంటే జాంబీ రెడ్డి మూవీ ప్రశాంత్ వర్మ తీశాడు. మరి జాంబీ రెడ్డి 2 మరి ప్రశాంత్ వర్మ తీస్తారా లేకపోతే డైరెక్షన్ ఎవరు చేస్తారని తెలియాలి. ఇంకా దాని గురించి అయితే ఎలాంటి అధికారం ఇంకా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. ప్రశాంత్ వర్మ అయితే దాని స్టోరీ అందించి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తాడు తప్ప ముందుకు వచ్చి డైరెక్షన్ అయితే చేయడానికి తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఎవరని క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో జాంబీ రెడ్డి 2 రెట్టింపు వినోదం ఉంటుందని తెలుస్తుంది. ఈ స్టోరీ కోసం కొంచెం కొత్త వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నారంట. అండ్ చెప్పాను కదా ముందు ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఆ సంస్థే జాంబీ రెడ్డి 2 త్వరలో స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి జాంబీ రెడ్డి 2 సెట్స్ పైకి వెళ్ళనుంది. సో చూడాలి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. కొత్త వరల్డ్ క్రియేట్ చేసి చేస్తున్నానంట. మరి ఎలా ఉంటుందో మరి జాంబీ రెడ్డి 2. నాకైతే జాంబీ రెడ్డి 1 చాలా బాగా నచ్చింది. సో 2 మరి చూడాలా. మరి ప్రశాంత్ వర్మ గారు అయితే తన ఆధ్వర్యంలోనే సినిమా తీస్తారంట. పని డైరెక్టర్ అనేది ఇప్పుడు చెప్పలేదు. సో చూద్దాం మరి జాంబీ రెడ్డి 2. సో మీరే అనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ.